తెలంగాణలో పోటాపోటీగా బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. బతుకమ్మ వేడుకలను క్యాప్చర్ చేసే పనిలో కాంగ్రెస్ పడింది. ఊరూరా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అన్ని వర్గాలు ఒకే చోట బతుకమ్మ వేడుకలు నిర్వహించేలా ప్లాన్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది. అటు బతుకమ్మ పాటలతో కాంగ్రెస్ పై పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణలో బతుకమ్మ పండుగకి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా అన్ని వర్గాలు ఏకమవ్వడం, బతుకమ్మ వేడుకలు ఊరూరా ఘనంగా నిర్వహించేలా చూడాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అటు పార్టీ ఇటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను మరింత చేరువ చేసే పనిలో పడింది. మా మహిళా సోదరులందరూ కూడా బతుకమ్మలో 9 రోజులు పాల్గొనాలి. ఫైనల్ డే రోజు డాల్బా స్టేడియంలో జరిగే ఉత్సవంలో కూడా మీరందరూ పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో చెరువుల ప్రాధాన్యత తెలిపేందుకు బతుకమ్మ కుంటను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. గతంలో ఈ చెరువు పూర్తిగా కబ్జాకి గురైంది. దీన్ని హైడ్రా కాపాడింది. బతుకమ్మ కుంటలో ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ నెల 25న బతుకమ్మ కుంటలో బతుకమ్మ వేడుకలకు సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. తరతరాల నుంచి బతుకమ్మ కుంటలో మా అక్కలు, మా పెద్దమ్మలు, మా సిస్టర్స్ 35 ఏళ్ల నుంచి బతుకమ్మ ఆడడానికి అవకాశం లేకుండా దాన్ని కబ్జా చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా దానికి ప్రతిఫలం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా హైడా గారికి చెప్పి, రంగనాథ్కు చెప్పి ఎంత స్పీడ్గా పని అయిందంటే ఇట్ ఈస్ అ హిస్టారికల్. బతుకమ్మ వేడుకల్లో ఈసారి ప్రభుత్వం గిన్నీస్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తుంది. 21 నుంచి బతుకమ్మ వేడుకలు మొదలు కాబోతున్నాయి. 31 వరకు నిర్వహిస్తున్నారు. 21న 1000 స్తంభాల గుడిలో ఘనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నెల 28న 63 ఫీట్ల బతుకమ్మను పేర్చి ఎల్బీ స్టేడియంలో వేడుకలు నిర్వహించబోతున్నారు. గిన్నీస్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను, అంటే అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా, అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా. అయితే బతుకమ్మ వేడుకలలోనే మహిళా సంఘాలకు చీరలు కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం. సంఘాల్లో ఉన్న మహిళలకు క్వాలిటీతో కూడిన చీర ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చీరలన్నీ వచ్చేశాయి. ఇక పంపకమే మిగిలింది. మరోవైపు బీఆర్ఎస్ ఈ సంబరాలను మరో రూపంలో ఉపయోగించుకోవాలని చూస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ అంశం కలిసి వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆ పార్టీ ఈ బతుకమ్మ వేడుకలను ఉపయోగించుకోబోతుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం పాటను రూపొందించి జనాల్లోకి ఎలా వెళ్లిందో అలానే మరోసారి సిద్ధమైంది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించాలన్నా, ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా పాటల రూపంలోనే అది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ 3 బతుకమ్మ పాటలను రూపొందించింది. 6 గ్యారంటీల నుంచి మొదలు ఇతర హామీలు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బతుకమ్మ పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గులాబీ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, నేతలు ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఇలా రూపొందించిన పాటలతో మహిళా లోకానికి దగ్గర కావాలని బీఆర్ఎస్ ఈ ఆదివారం తెలంగాణ భవన్లో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి రాష్ట్రమంతా రేవంత్ సర్కార్ను ఎండగడుతూ బతుకమ్మ సంబరాలు చేసుకునేలా ప్లాన్ చేసింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పాటలు రూపొందించడం, మరోవైపు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కవిత పార్టీలో లేని లోటు బతుకమ్మ వేడుకల్లో కనబడకుండా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మొత్తానికి ఈసారి రాజకీయ బతుకమ్మలు పోటాపోటీగా జరగబోతున్నాయి.